చాలామంది అడిగేదేందంటే డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? డీమెటీరియలైజ్డ్ అకౌంట్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీస్ ఉంటాయి కదా! రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ అండ్ ఎయిర్టెల్ అండ్ జియో ఫైనాన్స్ రిలేటెడ్ సర్వీసెస్ అండ్ ఇప్పుడు వడాఫోన్, ఐడియా అండ్ ఇప్పుడు మనకు కంపెనీస్ ఐటీసీ, టాటా మోటార్స్ అండ్ ఇవన్నీ కంపెనీస్‌లో అంటే ఇప్పుడు మన నెస్లే ఇండియా ప్లస్ జొమాటో. సో, కొన్ని కంపెనీస్‌లో మనం డైరెక్ట్‌గా పార్ట్నర్‌షిప్ అవ్వలేం గదా! సో, మనము ఈ డీమెటీరియలైజ్డ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మనము మనకి ఏదైతే కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది అంటే భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది అంటే గ్రోత్ ఉంది అని అనుకుంటామో ఆ కంపెనీ అంటే మనము ఒక తక్కువ పోర్షన్లో ఇప్పుడు మినిమము ఒక కంపెనీ ఇప్పుడు జొమాటో ఉందనుకోండి, ₹200 ఒక్క షేర్ అన్నట్టు. అంటే 1 షేర్ వాల్యూ ఉందనుకోండి, అంటే ₹200 పెడితే 1 క్వాంటిటీ ఆఫ్ షేర్ ఉంటుందన్నట్టు. ఇప్పుడు అది ఫ్యూచర్లో మీరు ఒక ₹200 దగ్గర కొన్నారనుకోండి, ఇప్పుడు జొమాటో గ్రో అవుతున్న కొద్దీ అది 250కి వెళ్ళిందనుకోండి, అంటే మీరు 200 దగ్గర కొన్నారు కదా, ₹200 పెట్టి కొన్నారు కదా వాటాని అనుకోండి షేర్స్. అంటే ఇప్పుడు 250కి వెళ్ళింది కాబట్టి పైన ₹50 ప్రాఫిట్ మీకు వచ్చేస్తుంది అన్నట్టు. ఈ డీమ్యాట్ వాళ్ళు కొంత ఛార్జెస్ అనేది తీసుకొని ఒక ₹5, ₹10 ఛార్జ్ ఉంది 1 షేర్ పైన చెప్తున్నాను. మిగతా ₹245 మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, అది పర్టిక్యులర్‌గా కొంచెం కంపెనీ గురించి ఒక ఫైనాన్షియల్ డేటా వాటి రీసెర్చ్ చేసి మనం అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అది ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. అండ్ మ్యూచువల్ ఫండ్ అది వేరే అండి. ఇది ప్రతి మంత్లీ ఎస్ఐపి ఫామ్‌లో చేయొచ్చు అండ్ లాంగ్ సమ్ రూపంలో కూడా చేయొచ్చు. దానిపైన టాపిక్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ విధంగా చేయాలి మ్యూచువల్ ఫండ్ అనేది. సో, మనం ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో, ఇప్పుడు మన ఇండియాలో కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఏంజెల్ బ్రోకింగ్, జిరోదా అండ్ ఇప్పుడు మనకు 5 పైసా, ఎస్బీఐ క్యాబ్ సెక్యూరిటీస్ అండ్ బియూబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, చాలా కొన్ని టాప్ డీమ్యాట్ అకౌంట్ కంపెనీస్లో మీకు నచ్చిన ఏ కంపెనీలో ఏ బ్రోకరేజ్ త్రూ ద్వారా కూడా మీరు ఓపెన్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. దయచేసి ఎలాంటి ట్రేడింగ్ అంటే చేయకండి. మీ నాలెడ్జ్ అంటే పర్టికులర్ కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాతనే చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ముఖం తెలియని అంటే సెబీ రిజిస్టర్ లేని వాళ్ళు కూడా మీకు ఈ కంపెనీలో చేయండి, ఇన్వెస్ట్ చేయండి మంచిగా ఉంటుందని ఫోన్స్ వస్తుంటాయి. మీరు ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ డేటా మొబైల్ నెంబర్కి చాలా ఈ మధ్యలో ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ నుంచి ఫోన్ వస్తుంటాయి. వాటి జోలికి వెళ్ళకండి. మీరు ఓన్గానే ఏ కంపెనీ బాగుంటుంది అంటే దేశంలో ఉన్నటువంటి గ్రోత్ ఎట్లుంది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ ఉందనుకోండి, అంటే రిలయన్స్ ఇండస్ట్రీ ఎప్పటికంటే చాలా దాదాపుగా 50 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద కంపెనీ. సో, దాంట్లో ఆ కంపెనీ ఒక వాల్యూ 1500, 2000 రూపీస్ ఉంటుంది ఒక్క షేర్. కానీ నీ గ్రోత్ అనేది ఒకేసారి పెరగకుండా గ్రాడ్యువల్గా పెరుగుతుంది అండ్ ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుంది. కంపెనీ సడన్గా పడదు కూడా. ఇప్పుడు మీరు చిన్న కంపెనీస్ ఉన్నాయనుకోండి, దాని యొక్క షేర్ వాల్యూ చాలా తక్కువలో దొరుకుతున్నా వాటికి ఫాల్ డౌన్ అనేది చాలా తొందరగా ఉంటుంది అన్నట్టు. అండ్ గ్రోత్ కూడా ఒక్కోసారి తొందరగా వెళ్ళిపోతున్న తర్వాత పడడం కూడా అంతే వేగంగా పడుతుంది. ఈ బ్లూ చిప్స్ కంపెనీస్లో కొంచెం రీసెర్చ్ చేసి పెడితే ఇంకా బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. అండ్ ఎప్పుడు బయటికి రావాలి, ఎప్పుడు సేల్ చేయాలనేది కూడా తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు దీంట్లో ఎమోషనల్గా ఉండకూడదు అన్నట్టు. కొన్నాను ఇది ఆ కంపెనీ కొంచెం అంటే సిచ్యువేషన్ తగ్గినట్టు అది ప్రాఫిట్ అంటే కొంచెం డేటా రిలీజ్ 1 ఇయర్ 2 ఇయర్స్ చూడండి, మంచిగా కంటిన్యూగా లాస్ వెళ్తుంటే అప్పుడు ఓకే ఇది మనకు సూట్ అవ్వదు అని బయటకు వచ్చేయండి. కానీ ఎమోషనల్గా అదే కంపెనీలో ఉండాలని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎమోషనల్లో కూడా స్ట్రాంగ్ ఉండాలి అన్నట్టు. అండ్ ఆ అమౌంట్ తీసుకొని ఇంకా మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. రీసెర్చ్ చేసి తెలుసుకొని. కానీ యూట్యూబ్ టిప్స్ ఫాలో అవ్వకండి. అంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఎన్నో పనికి మాలిన యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. సో, వాటి గురించి వెళ్ళకండి. మీరే సొంతంగా రీసెర్చ్ చేసి
చేస్తే దాంట్లో మీరు కొంచెం ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా ఏదో అంటే వన్ డేలోనే వెళ్ళిపోవాలి, ఇన్వెస్ట్మెంట్లో మనీ రావాలని ఆ మైండ్ సెట్ను దయచేసి తీసేయండి. సో అండ్ ఈ కాల్స్ టిప్స్ ఇచ్చే వాళ్ళ జోలికి వెళ్ళకండి. సో ఇలా ఈ డిసిప్లిన్, మెయిన్ ఇన్వెస్ట్మెంట్లో డిసిప్లిన్ ఉంటేనే కొంత మనీ వస్తుంది. దయచేసి ఇవి లేకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. అంటే ఇక డిసప్పాయింట్ ఉంటుంది అన్నట్టు, ఆ కంపెనీ లాస్లో వెళ్ళిపోతుంది, మనం ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ ఇంకా లాస్లో వెళ్ళిపోతుంది ఇలా అని వెళ్తుంది. ఇప్పుడు మీరు ఒక కంపెనీ పైన నమ్మకం ఉందని అంటే నమ్మకం వదిలేయండి, నమ్మకం వెళ్ళి కాదు కానీ కంపెనీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్ట్రాంగ్ ఉన్నారు అండ్ ఆ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు 1 మంత్ 2 మంత్ లాస్ట్ నడుస్తుంది, తర్వాత ఫ్యూచర్లో అది గ్రోత్ అవుతుంది అన్నట్టు ఆ కంపెనీ షేర్స్. సో అలాంటి వాటికి మీరు వదిలేయండి, ఇన్వెస్ట్ చేసి వదిలేయండి. అండ్ ఇంకో ఏంటంటే మొత్తం అమౌంట్ ఒకే కంపెనీలో పెట్టకండి, డైవర్సిఫై చేయండి. ఒక 10 షేర్స్ రిలయన్స్ ఇండస్ట్రీలో, ఒక 10 షేర్స్ వేరే ఐటీ కంపెనీస్లో, ఒక 10 షేర్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో, ఇలా డైవర్సిఫై చేయండి మంచి కంపెనీస్ తీసుకొని. సో ఐ హోప్ ఇంకా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు షేర్ చేయగలుగుతాను. తప్పకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రిలేటెడ్లో నా కామెంట్ సెక్షన్లో బ్రదర్ ఈ కంపెనీ తీసుకున్నాను అంటే ఇది ఎలా సేల్ చేయాలి ఏంటిది అనేది, ఎలా కొనాలి ఏంటిది అనేది నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇలాంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ అండ్ మంచి విషయాల గురించి మనం ఈ ఛానల్లో డిస్కషన్ చేద్దాం, మాట్లాడదాం. సో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.